సునంద అలాగే శశికాంత్ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. శశికాంత్ ఇలా అంటూ ఉంటాడు, ఆదిత్యని మనం ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి జీవనాతో పెళ్లికి ఒప్పించాం. కానీ ఆ జీవన ప్లేస్లోనికి ఆనంది వచ్చింది. ఇప్పుడు ఆనందిని పెళ్లి చేసుకుని ఆదిత్య సుఖంగా ఉన్నాడని నువ్వు అనుకుంటున్నావా? అస్సలు లేదు. ఎందుకంటే ఆదిత్య ఎప్పటికీ కూడా అలేఖ్యనే ప్రేమించాడు. ఇప్పటికీ కూడా అలేఖ్యనే తన మనసులోనే ఉంది. అలేఖ్యకి పెళ్లి కాలేదన్న విషయం ఆదిత్యకి తెలిస్తే ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించు అని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో ఆనంది అయితే వాళ్ళ మామయ్య గారి కోసం కాఫీ తీసుకువస్తూ ఉంటుంది. తను కాఫీ తీసుకువస్తూ అలా పైకి వెళ్తుంది. ఇక శశికాంత్ ఇలా అంటూ ఉంటాడు, ఆదిత్యకి ఇప్పటికీ కూడా అలేఖ్యనే ఇష్టం. ఆనందిని ఒక సాధారణ వ్యక్తిగానే చూస్తున్నాడు. ఆ సాధారణ వ్యక్తిగానే తనని ట్రీట్ చేస్తున్నాడే కానీ భార్యగా అస్సలు అంగీకరించలేదు. ఇప్పుడు ఆదిత్యకి అలేఖ్యకి ఇంకా పెళ్లి కాలేదని తెలిస్తే ఆదిత్య ఏం చేస్తాడో ఒక్కసారి నువ్వు ఆలోచించు సునంద అని చెప్పి అంటాడు. అది విని సునంద ఇలా అంటూ ఉంటుంది, ఆ ఆదిత్యని కంట్రోల్ చేసేది ఎవరో కాదండి, ఒక్క వ్యక్తి మాత్రమే ఉన్నారు. అది ఎవరో కాదు, ఆనందియే ఆదిత్యని కంట్రోల్ చేయగలదు. ఆనందికి ఆ కెపాసిటీ ఉంది అని చెప్పి సునంద ఆదిత్యతో ఆనంది గురించి చెప్తుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.